ముందుగాల మనతోలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఆనగొట్టే తెలియదంట, పానం పోయేది తెలియదంట. పెద్దలు చెప్పిన ముచ్చట ఏదైనా అక్షర సత్యం. ఎప్పుడు ఆనగొట్టేది ఒలికి తెలియదు, ఎప్పుడు పానం పోయేది ఒలికి తెలియదు. ఈ పానం ముచ్చట ఆన ముచ్చట ఏం చెప్తున్నాయంటే, సూర్యాపేట దగ్గరనంట ఉత్త పుణ్యానికి ఇక చూడురే, ఉత్త పుణ్యాన్ని చంపేసిరు మనిషిని. ఎందుకు చంపేసిరు గిరంటే, ఇద్దరు వ్యక్తులు ఉంటారంట సూర్యాపేటలో. ఏదో అది పద్మశాలి సంఘం ఏదో ఉందంట. ఆ పద్మశాలి సంఘానికి పట్టణాధ్యక్షుని కోసం ఎన్నికలు జరుగుతాయంట. అవి ఎప్పుడున్నాయి ఎలక్షన్లు అంటే ఆగస్టు 3 తారీఖు నాడు ఎలక్షన్లు ఉన్నాయట. ఈ నెల 20 తారీఖు నాడేమో నామినేషన్లు వేసి వచ్చారు. ఆ నామినేషన్ వేసి వచ్చిన దాంట్లో వేసిన ఆయన పేరు ఏం పేరు అంటే రాములు అంటే ఆయన నామినేషన్ వేసి వచ్చిండు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆయన పేరేమో అప్పం శ్రీనివాస్ అంటే ఆయననేమో ఆల్రెడీ పట్టణాధ్యక్షుడిగా ఆయన ఉన్నాడు. అయితే వాళ్ళ కులం పేరు మీద ఒక వాట్సాప్ గ్రూప్ ఉందంట. ఆ ఊళ్ళో వాట్సాప్ గ్రూప్ ఉంటే ఆ గ్రూప్లో చిన్నపాటి పోస్టులు పెట్టారు. అసలు వాస్తవానికి శ్రీనివాస్ అంటే ఆయనకు, ఈ రాములు అంటే ఆయనకు ఉప్పు మిరపకాయ లేక ఎప్పుడు చెటపట అంటారట. వీళ్ళిద్దరు పడుకుంటే మధ్యలో ఒక ఆయన పోస్ట్ పెట్టిండట. పోస్ట్ పెట్టినందుకు ఈ కృపాకర్ అంటే ఆయన చెప్పుల వ్యాపారం అంటే ఈయన. మరి నాకు తెలిసి పెట్టిండా తెలియ పెట్టినా మనకు తెలియదు, కానీ ఆయన పోస్ట్ పెట్టినందుకు ఈయన జర సపోర్ట్ కొట్టినట్టు ఒక ఎమోజీ పెట్టిండట. ఉంటుంది కదా స్టిక్కర్లు, ఇగిలిచ్చినట్టు, నవ్వినట్టు, మురిసినట్టు గసౌన్ స్టిక్కర్లు ఉంటాయి కదా, గసౌన్ స్టిక్కర్ అంటే ఆయన ఆ స్టిక్కర్ని ఈ కృపాకర్ అంటే ఆయన పెట్టిండు. పెట్టేసరికల్లా ఇక జోరుగా పంచాయతీ అయిందట గ్రూప్లో. నువ్వు ఎట్టా పెడతావు ఆయనకు, నువ్వు ఏ రకంగా పెట్టినావు ఆయన కానీ అంటే ఆల్రెడీ ఫోన్ చేసిండట. ఓలీ శ్రీరాములు అంటే ఆయన కృపాకర్ అంటే ఆయనకి ఫోన్ చేసిండట. ఫోన్ చేసి నేను పోసి పెట్టాగానే నువ్వు సపోర్ట్ కొట్టినట్టు ఆయనకి ఎట్లా సపోర్ట్ చేస్తావు అని ఫోన్లో వెళ్ళి పెడితే ఇట్లా కాదు అట్లా కాదు కానీ కుల సంఘం ఉంది కదా, కుల సంఘాలు మాట్లాడదాం దారి అని కుల సంఘాలకు పోయినట. ఆ పెద్ద మనుషులు అడతారు కదా, ఎట్టెట్ట అయింది, ఏం కథ, ఏం లెక్క చెప్పురు అని అడిగిరట. అడిగేసరికల్లా ఇక వివరించుకుంటారు కదా ముచ్చట, ఒక గిట్ల అయింది, గిన పోస్ట్ పెట్టిన నేనేదో గట్ట సపోర్ట్ కొట్టినా అంటున్నాగానే ఈ రాములు అంటే ఈయన కొడుకు ధనంజయ అంట. ఆయన కొంతమంది దోస్తగాలను వేసుకొని ముందుగా అనుకూరం, మరి ఎట్లా అనుకుని తెలియదు, కానీ ఎట్లా నన్ను వేసేయాలనుకున్నారంట. పోయిరంట, ఏడికి పడితే ఆడికి గుద్దిసి పెట్టాడు. ఆయన పట్టిన దెబ్బలు తగిలిన జీవిడ్చిండు కథ. పైన ఉత్త పుణ్యాన్ని కొట్టి చంపి ఆయనని ఓవల్ని కృపాకర్ రావు అంటే ఆయన చంపారు, చెప్పుల వ్యాపారిని చంపేసారు. ఇక అందరు కొనువై లోపలేసిరంట. అవునా, వాట్సాప్లో చిన్న స్టిక్కర్ పెట్టిన పాపానికి కొట్టి చంపుతుండు వస్తున్నాయి. అసలు ఎక్కడ పోతుంది సమాజం, ఏం కాదు, ఏం అర్థమై సస్తలేదు. చూడండి సూర్యాపేటలో జరిగిందట ఈ ముచ్చట. అనుకోవచ్చున్నాయో ఏనాడైనా ఈ కృపాకర్ అంటోడు, కృపాకర్ అంటే ఆయన ఒక వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ పెట్టిన పాపానికి నన్ను చంపుతారు అనుకోవచ్చునా? ఇంకో గిసపోయింటి తయారవుతున్నాయి రోజు రోజుకు. అసలు సమాజం ఎక్కడ పోతుంది, ఏం కాదు, ఏం అర్థమైతే లేదు. పోస్టు ఏదో పెట్టినందుకు మరి నచ్చి పెట్టిండా, నచ్చక పెట్టిండా, పెడితే నచ్చితే నచ్చవచ్చు. అవతల ఆయన ఏమవుతుందా ఆడ, అవి ఓట్లేనా రేపనాడు ఓట్లలో ఓలిగే ఓళ్ళు ఎన్నుకుంటే గాలైనా గెలిచేది. ఉత్త పుణ్యాన్ని కొట్టి చంపుతా ఆ రోజుల్లో అందరు కొనవై లోపలేసిరంట. ప్రజలకు ఒక అసలు ముచ్చట వచ్చింది. ఇక ఉంటాం మరి జర వాట్సాప్లో వెళ్ళి తగ్గించే ఉపాయం చేయరి. పానాల మీదకి వస్తున్నట్టు ఈ నాశనం అయిపోను వాట్సాప్లకు పాడుగాను.